హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ మొక్కజొన్న గారెల్ని రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వర్షాకాలంలో ఇవి మార్కెట్లో ఎక్కువగా వస్తుంటాయి కదా. ఈ సీజన్లో వచ్చే మొక్కజొన్నలతో గారెల్ని ట్రై చేయండి. సాయంత్రం టైంలో వేడివేడిగా వీటిని చేసుకొని తినొచ్చు. ఈ వీడియో చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మొక్కజొన్న గారెలు చేయడానికి ఒక 5 వరకు మొక్కజొన్న కంకులను తీసుకున్నానండి. వీటిని ముందుగా పొట్టు ఒలిసి ఇలా గింజలు తీసి పెట్టుకున్నాను. మొత్తం ముదిరినవి కాకుండా అలాగని లేతవి కాకుండా సగం ముదిరినవి సగం లేతవి తీసుకొని వీటిని మిక్సీ జార్లోకి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా సగం వేసి 5-6 వరకు పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 5-6 దాకా పచ్చిమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని మిగతా గింజల్ని కూడా వేసి దీంట్లో ఒక 4-5 పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని, ధనియాలను 1/2 టేబుల్ స్పూన్, ఒక 2 పచ్చిమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదే మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ చక్కెర వేస్తున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకోవాలి. ఇందులో ఇలా నువ్వులు వేయడం వల్ల మొక్కజొన్న గారెలకి మరింత రుచి వస్తుందండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొంచెం, అలాగే కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసి పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. షుగర్ని మిక్సీ పట్టేటప్పుడు కాకుండా ఇలా ఇందులో వేసి కలుపుకోండి. అలా చేస్తే మళ్ళీ పిండి పల్చగా అవుతుంది. ఇలా కలిపెట్టుకున్న దాన్ని ఒక తడి క్లాత్ పైన తీసుకొని గారెల్లాగా ఒత్తుకోవాలి. ఇలా చేసి పెట్టుకుంటే అన్నీ ఒకే సైజులో వస్తాయి. ఈజీగా కూడా ఉంటుందని మనం ఫ్రై చేసుకోవడానికి. నేనైతే ఇలా ఒక 6 గారెల్ని చేసి పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో ముందుగా చేసి పెట్టుకున్న గారెలన్నిటిని వేసి ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేస్తే ఇవి ఇలా పైకి తేలుతాయండి. అప్పుడు వీటిని స్లోగా టర్న్ చేసుకొని మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే లోపల పచ్చిగా ఉండి బయట వేగుతాయండి. అందుకే మీడియం ఫ్లేమ్లో మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా వేగిన తర్వాత ఇలా ఆయిల్లో నుండి తీసేసి మిగతా పిండిని కూడా ఇలాగే క్లాత్ పైన గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి. ఇలా ఒకసారి నేను చూపించినట్టుగా ఈ మొక్కజొన్న గారెల్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో కింద కామెంట్ చేయండి. ఈ మొక్కజొన్న గారెలు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.